value of the variable, the value of the polynomial becomes 0. The value of the polynomial becomes 0. Then it is called 0 of the polynomial. Then it is called 0 of the polynomial. Suppose I will give one example. P of x is equals to, ఇప్పుడు x square minus 4a ఉందనుకోండి. ఇప్పుడు నేను x ప్లేస్ లో -2 and 2ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో ఐ హ్యావ్ టు రీప్లేస్ x by -2. ఇక్కడ -2 వేస్తున్నా. ఇట్లా దాని వాల్యూస్ కనుక్కుంటున్నా. -2 హోల్ స్క్వేర్ ఇట్లా వేసుకోవాలి. -2 హోల్ స్క్వేర్, ఓన్లీ -2 స్క్వేర్ పెట్టకూడదు. ది స్క్వేర్ ఇస్ బిలాంగ్స్ టు హోల్ థింగ్, మొత్తానికి వేయాల. -4 ఇట్లా -2 హోల్ స్క్వేర్ అంటే -2 ఇంటూ -2, ఇది 2 times మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2s of 4, ఇది 4 - 4. ఈ 4 - 4 ఏమవుతుంది? 0. అంటే ఈ పర్టికులర్ వాల్యూకి ఈ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ మొత్తం వాల్యూ 0 అయిపోతుంది. సో -2 ఈజ్ ద 0 ఆఫ్ ద పాలినామియల్. నెక్స్ట్ 2 కూడా చెక్ చేద్దాం. సో 2 స్క్వేర్ -4 ఇలా అంటే 2 స్క్వేర్ అంటే 4 -4. 4 - 4 ఏమవుతుంది? 0. అంటే ఈ రెండు వాల్యూస్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. therefore ఇక్కడ ఏం రాయాలంటే p of -2 and p of 2 both are equals to zeros. Therefore -2 and 2 are the zeros of the given polynomial. The given polynomial x square minus 4. ఈ x square minus 4 కి ఇవి జీరోస్ అవుతాయి అని అర్థం. ఇది కాన్సెప్ట్. సో టుమారో విల్ స్టార్ట్ దట్ ఎక్సర్సైజ్. ఇవి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ కాన్సెప్ట్. ఇవి బేసిక్ అనమాట. అవి నేర్చుకోవాలా, అవి చూసుకోవాలి బాగా తరువుగా. టుమారో విల్ స్టార్ట్ దట్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్కి వెళ్దాం. సరేనా? ఏం చాలా మంది ఆబ్సెంట్ అన్నారా? రెగ్యులర్ గా రావాలన్నా. ఇర్రెగ్యులర్ అయితే కష్టము. ఇర్రెగ్యులర్ అయితే ఏం చేయలేము. ఎంత పోటుగాడైనా వెళ్ళిపోతాడు అంతే. రెగ్యులర్ గా ఉండాల. రెగ్యులర్ గా ఉండి మీరు నేను ఇచ్చిన వర్క్